కోర్టు ఆర్డర్ ఉంది, కరుణించండి ప్రభువులు. మధురవాడ సిద్రాపురి వడా కాలనీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణానగర్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ గోడు వెళ్లబోశారు. మధురవాడ మిథిలాపురి వడా కాలనీలో గల కృష్ణానగర్ లేఅవుట్ను హైకోర్టు ఆర్డర్ ప్రకారం డీనోటిఫై చేయాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినట్లు ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు చెప్పారు. మిథిలాపురి వడా కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన, కార్యదర్శి సిహెచ్ రామ్మోహన్ రావు, సత్యనారాయణ తదితరులతో కలిసి మాట్లాడారు. మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్లు 262/4, 263/2, 276/1, 277/1, 277/2, 278లో 17.72 ఎకరాల భూమిని 1991లో కొనుగోలు చేసి లేఅవుట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. దీనిపై వచ్చిన ల్యాండ్ సీలింగ్, ఇతర వివాదాల్లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఇటీవల కూడా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా అమలు చేయకుండా రెవెన్యూ అధికారులు ఇప్పటికే అసోసియేషన్ ద్వారా చేపట్టే చిన్న పనులకి కూడా తాకీదులు ఇవ్వడం అన్యాయమని వాపోయారు. అనేక ఏళ్లుగా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అలాగే వందలాది మంది ప్లాన్లు వేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నందున తమ లేఅవుట్ని వెంటనే డీనోటిఫై చేయాలని సభ్యులు మీడియా ముఖంగా అధికారులను కోరుతున్నామని అన్నారు. అయితే దాని మీద మీకు కొంత వివరణ ఇద్దామనే ఉద్దేశంతో మీడియా మిత్రులందరినీ అదే దాంతోపాటు మీరు కూడా మాకు కొంత సపోర్ట్గా ఉంటారని. ఎందుకంటే గతంలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు మా లేఅవుట్ ఓనర్స్. 22A పెట్టారనే కారణంతో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పిల్లల పరిస్థితి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఇద్దరు సూసైడ్ చేశారు. ఒక ఆయన కానిస్టేబుల్. ఇలాగా మా లేఅవుట్లో మేము 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. ఇంతవరకు దాని మీద మాకు గవర్నమెంట్ నుంచి డ్యూటీ లిఫ్ట్ చేయడం కోసం చాలా విధాలుగా మేము ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా లాస్ట్ మంత్ మాకు హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. దాని పని మీద మేము పని చేస్తూ ఉన్నాం. కొంతమంది మా లేఅవుట్లో ఉన్న వాళ్ళు ఖాళీ ఉన్న సైట్లో ఏదో చిన్న బౌండరీ వర్క్స్ కట్టుకోవడం, లేకపోతే వాళ్ళ సైట్లో ఏదో షెడ్ వేసుకోవడం ఏదో చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది మిత్రులు ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని ఏదో వాళ్ళకి తెలిసిన కొంతవరకు మెసేజ్ రాయడం జరిగింది. దానికోసం మేము కొద్దిగా క్లారిటీగా మీకు చెప్తే మీ సైడ్ నుంచి మాకు కొంత సపోర్ట్ ఉంటుంది. అలాగే మేము కూడా కలెక్టర్ గారికి కూడా నన్ను మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది. ఆ మిగతా విషయాలు ఏదైతే కోర్టు ఇష్యూ ఉందో లీగల్గా ఉన్నది మా లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ గారు మీకు క్లారిటీగా చెప్తారు. మీరందరూ కొద్దిగా మాకు సపోర్ట్గా ఉంటారని మీడియా మిత్రులందరూ. నేను ఇక్కడ లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే నివసిస్తున్నాను. అది ఓన్ హౌస్. అయితే ఇక్కడ ఎవరివి కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఏం జరిగిందంటే తెలియకుండా పూర్తినే రూమర్స్ పాస్ చేస్తున్నారు. ఎక్కువగా మీడియా ద్వారా ముందుకు వెళ్తుంది. అది ఆ మీడియా ద్వారా ముందుకు వెళ్లకుండా ఉండాలి అని ఈరోజు మీకు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో కరోనా టైంలో చాలామంది అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నారు. కనీసం ఒక 4-5 దగ్గర వరకు సూసైడ్ చేసుకున్నారు. కనుక అటువంటివి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని ఎంతో కష్టపడి మేము ఈ లేఅవుట్కి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఈ ఆర్డర్ కూడా కలెక్టర్ గారికి కూడా చూపించాము. కలెక్టర్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. అందువల్ల మీరు కూడా మాకు సహకరించి మీరు కూడా ఈ లేఅవుట్ కోసం ఏదో ప్రైవేట్ లేఅవుట్ లేదా ఏదో గవర్నమెంట్ భూమి అని రాయకుండా ఇది యాక్చువల్గా మా అందరికీ ఒక లేఅవుట్ వేసి అందరూ కొనుక్కున్నారు. అందరూ ఏంటంటే పూర్ పీపుల్, రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన ఈ అమౌంట్తో కొనుక్కున్నారు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మీరు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందువల్ల సో విషయం ఏంటంటే 1957లో 21/55 డాక్యుమెంట్ ఉన్నాయి. ఇక్కడ 17.7 ఎకరాలు, స్టేడియం ఎదురుగా 329 సర్వే నెంబర్లు 9.18 ఎకరాలు కలిసి 28.24 ఎకరాల భూమిని కోరాడ సన్యాసాన్ని అమ్మ అన్న ఆవిడ పేరుని పొందడం.
సో ఆమె భర్త కోరాడ వెంకటస్వామి నాయుడు వేమూరు ఇది ఇలా జరుగుతూ ఉండగా 1973లో COAH సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ స్టార్ట్ అయింది. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం భర్తది తనది మొత్తం కుటుంబ ఆస్తి కలిపి వీళ్ళు 44 ఎకరాలు సర్ప్లస్ అంటే ఎక్కువగా ఉంది కాబట్టి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సరళం చేయాల్సి వచ్చింది. సో 1975లో వాళ్ళంతటి వాళ్ళే ఈ ఎదురు వాళ్ళు ఈ 17.7 ఎకరాలు అక్కడ 329 మొత్తం 28.24 ఎకరాలు ఏదైతే ఆవిడ కొన్నారో దాన్ని మేము ఇస్తామని డిక్లేర్ చేశారు. చేశాక ఇది 1975లో జరిగింది. 84 వరకు ఏ చర్య జరిగింది. 84లో ఈ పోరాడ వాళ్ళు మనసు మార్చుకుంది, మేము ఇక్కడ ఆల్టర్నేటివ్ మాకు ఏం వ్యవస్థ వెళ్ళడానికి వాటిలో ఉంటుంది అక్కడ ఇస్తామని చెప్పి వీళ్ళు దీన్ని ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ LRT అంటాం, ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్. దాని చైర్మన్ ఎవరంటే ఆర్డీఓ గారికి మేము కాదు ఇంకో చోటు ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. అలా కాదు మీరు ఒకసారి డిక్లేర్ చేసుకోవాలి, మీరు ఇవే ఇవ్వాలి, వేరే చోట ఇవ్వడానికి వీళ్ళది. వీళ్ళు దీని మీద LRAT ల్యాండ్ రిఫార్మ్స్ అప్పలేట్ ట్రిబ్యునల్ అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెక్షన్ మన డిస్ట్రిక్ట్ వెళ్ళారు. వెళ్తే 4/89 అంటే 89లో వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ లార్డ్స్ ఎక్కడైనా ఇచ్చే హక్కు ఉంది, పైపైతే మీరు తీసుకున్న భూమి ఎవరికి ఇవ్వలేదు కనుక మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకుని ఈ ల్యాండ్ సీలింగ్ నుంచి తీసుకుని ఆర్డర్ ఇస్తారు. దాని మీద ఆర్డీఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు కూడా సెప్టెంబర్ 1991లో కాదు వాళ్ళు ఎక్కడైనా వచ్చి కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అయింది. ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలు వాళ్ళ భూములు వదిలేసి మిగిలిన భూములను మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన తీర్పు. ఆ తీర్పు ఈ రోజు వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలి. సో లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ఏం చెప్తుందంటే ఒక తీర్పు ఓన్లీ 11.14 acres మాత్రమే ఈ కోరాడ ఫ్యామిలీ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలి. దీనికి బదులుగా బదనాపూర్లో వాళ్ళు 2 సేమ్ డీడ్లో ఒక 11 ఎకరాలు కొని మేము ఇచ్చిస్తున్నాం, దయచేసి మేము ఇవ్వాల్సిన 11 ఎకరాలు ఈ 11 ఎకరాలను సరిపెట్టుకొని మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేమని వాళ్ళు రాసుకుంటే దాన్ని ఆర్డీఓ గారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అప్పుడే ప్రభుత్వ భూమి చెప్పి ఆ రోజునైనా దీన్ని ఎల్సీసీ దీన్ని తీసేయచ్చు అంటే దాని ప్రకారంగా అప్పటి ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు 24/1/2018లో తీశారు. 22 నుంచి ఈ లేఅవుట్ అంతటిని తీశారు. అప్పుడు 3 ఫ్లాట్లు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది. జనవరి 24 ఇచ్చిన ఆర్డర్ 6/3/2018 వరకు కూడా అలా ఉంచారు. అప్పుడు మళ్ళీ ఏమని చెప్పారు, కొన్ని డెరిగేటరీ కామెంట్స్ ఎవరో చేశారని దాని మీద LRATకి వెళ్ళి ఈ ఆర్డర్ని మీరు స్టే తీసుకొచ్చి అప్పుడు తెచ్చేసి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయిపోయాక ఈ కోరాడ ఫ్యామిలీ ఏం చేసిందంటే దీంతో మాకు నష్టం జరుగుతుందని చెప్పి వాడు హైకోర్టుకి వెళ్ళారు. నిన్న హైకోర్టు గత నెల 18/6/2024 టోటల్గా ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్. ఇంకా అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 230/75 ఏమైనా మీకు వర్తించదు. కోరాడ ఫ్యామిలీ మొత్తం టోటల్ దీన్ని కూడా తీసుకెళ్ళారు. దీని మీద ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈ కోర్టు ఆర్డర్ మాకు వ్యతిరేకంగా వచ్చింది కనుక మేము సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు అని లోకాయుక్తకి రాశారు. దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఈ టైంలో మాకు వ్యతిరేకంగా ఉంది అంటే యాజ్ థింగ్స్ స్టాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇదే కాదు కోరాడ టోటల్ LCC 230/75 అన్నది 20Tలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆర్డర్, బేస్డ్ ఆన్ దిస్ ఆనరబుల్ హైకోర్ట్ ఆర్డర్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ది రైట్ టు కీప్ ఇట్ అండర్ 20A. ఇదే మేము నిన్న కాగితం ఆయన కలెక్టర్ గారికి విన్నవించాం. సో ఇది దట్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ. సో యాజ్ థింగ్స్ అయినా దీని గవర్నమెంట్ ల్యాండ్ అన్న పూర్తిగా అసంబద్ధం అంటాం. అసంబద్ధం అది. ఇప్పుడు
ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, కోర్టు ఉంది ప్రజెంట్ కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది.